హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోను పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మేము ఈరోజు రాగి పిండితో లడ్డు చేసుకుంటున్నామండి. దానిలో ఖర్జూర పళ్ళు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, రాగి పొడి ఇవన్నీ కలిపి మేము లడ్డు అనేది చేసుకున్నామండి. అది ఎలా చేసుకున్నామో చూపెడతానండి. ఈ కాజు అనేది దొడ్డుగా ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి మనము మిక్సీ పట్టుకుంటే కొంచెం పలుకులుగా విడిపోతుంది. అదంతా ఒక రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఒక గిన్నెలో కానీ ముగ్గులో కానీ దానికి సరిపోయేంత నెయ్యిని వేసుకొని, నేను ముందుగా మనకు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు విత్తనాలు ఉన్నాయి కదా, వీటిని కొంచెం మనము నెయ్యిలో కొంచెం వేయించుకోవాలండి. ఇది వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ను ఒకసారి నెయ్యిలో మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి అది జీడిపప్పు ఉంది కదా, ఈ జీడిపప్పును కూడా మనం ఆయిల్లో నెయ్యిలో వేయించుకోవాలండి. వేయించుకొని దేనికి అదిగా మనము కొంచెంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మాడనియద్దు. గోల్డెన్ కలర్ అంటే కొంచెం మామూలు ఎరుపు రంగుకి వచ్చేంత వరకు కూడా మనము దాన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది నెయ్యి మాత్రమే వేసుకోవాలి. నూనె అంటే మనకు అంత ప్యూర్ నూనె ఉండదు కనుక మనం నెయ్యిలో వేసుకుంటే బాగుంటుంది. వీటిని మాడనివ్వద్దు, మాడితే టేస్ట్ వేరే ఉంటుంది. అదే మనము ముందుగా తీసుకున్నటువంటి నెయ్యి ఉంటుంది కదా, అదే నెయ్యిలో నేను ఒక కప్పు, ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాస్తోని నేను రాగుల పొడి అనేది తీసుకున్న ఈ పిండిని ఇదే నెయ్యిలో మనం మంచిగా దూరగా ఎరుపు రంగు పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా వేయించుకోవాలి. అదే నేతిలో వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే పచ్చివాసన ఉండదు కదా. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అయితే కొంచెం పొడిలాగా అయ్యింది. ఆ పొడి అనేది వేయించితే మనకు నెయ్యిలో మాడిపోతుందని ఈ పిండిలో వేసి నేను వేయించుతున్నా. ఈ జీడిపప్పును ఇలా వేయించుకోవాలి. మనము ఈ కాజు అనేది మంచం ఆ పొడి అంతా దానికి మనకు పిండికి పట్టేంత వరకు వేయించుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ జీడిపప్పు, అలాగే మనకు సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని పోసి కూడా మరి ఒకసారి మనము నెయ్యిలో ఇలా కలిసేంత వరకు వేయించుకోవాలి. దాన్ని మాడనియద్దు, మంట మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పిండి అనేది తొందరగా మాడిపోతే మనకు టేస్ట్ అనేది వేరే అయిపోతుంది. దాన్ని ఎంత సాధ్యమైనంత మంట తక్కువలో పెట్టుకొని మనం దాన్ని పిండి అనేది వేయించుకోవాలి. అలాగే దానితో పాటు ఇవి కూడా వేయించుకొని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఖర్జూరాలను తీసుకోవచ్చు. లేకపోతే ఖర్జూర ఇష్టం లేదనుకుంటే బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు. అలాగే వీటిని పక్కన వేసుకొని మనం అదే కడాయిలో కొంచెం అందులో నెయ్యి ఉంటే ఉండని, లేకపోతే లేదు. నెయ్యి ఇష్టమైతే ఇంకే వేసుకోవచ్చు. నేను దాంట్లో బాగానే వేసుకున్నాను కనుక ఈ ఖర్జూరాలో నెయ్యి అనేది వేసుకోలేదండి. ఈ ఖర్జూరాన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఖర్జూరాన్ని కొంచెము మంట పైన స్లోగా పెట్టి వేయించుకుంటే ఇది అనేది కొంచెం పాకంలాగా వస్తుంది కదా, అందుకే దాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే అది కరిగి కొంచెం మనకు ముద్దలాగా వస్తుంది. ఎందుకంటే ఆ పిండి, ఆ షీడ్స్ మనం అది పోసి మనకు ముద్ద కట్టడానికి ఇది కొంచెం కరగాలి కదా. ఇది కొంచెం మంచిగా కొంచెం టైం పడుతుంది ఇవన్నీ వేయించడానికి కూడా. మనం దీన్ని స్లోగా పెట్టుకొని ఇలా 2-3 సార్లు తిప్పుకొని కొంచెం దాన్ని ఇలా స్పూన్తో ఒత్తేసుకుంటే ఏమన్నా పెద్దగా ఉంటే అవి చునిగిపోతాయండి. నేనైతే ఇవి గింజ లేని ఖర్జూరాలను తీసుకున్నా. గింజున్న ఖర్జూరాలు అయితే వాటిని మనం గింజ తీసేసుకోవాలి. నేను గింజ లేని ఖర్జూరాలనే తీసుకున్నా. ఇది కొంచెం పాకం వచ్చినట్టు అవుతుంది. పాకం వచ్చినట్టు అయినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పిండి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ షీడ్స్ ఇవన్నీ ఒకసారి వేయించుకొని కొంచెం మనకి ఖర్జూరతో కలిసేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. దీనిలో తేనెని కూడా వేసుకోవాలి. నేను తేనె తర్వాత వేసుకున్నా, అది ఉడుకుందని చెప్పి. నేను ముందుగా వేరే వాటికైతే ముందుగానే వేసుకున్నా. మనకు ఇష్టమైతే వేడి దాని మీదనే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లగా అయినప్పుడు కూడా వేసుకోవచ్చు. కానీ కాకపోతే ఈ షీడ్స్ మనకు ఈ జీడిపప్పు అనేది వాటికి కలవాలంటే మనము దీన్ని ఇలా స్పూన్తో కలిసేంత వరకు టైం పడుతుంది. దాన్ని కొంచెం నెమ్మదిగా కలుపుకొని చల్లారిన తర్వాత మనము కొంచెం తేనెను వేసుకొని కలుపుకొని కట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఉండ వస్తుంది. అలాగే దాంట్లో నేను చక్కెర కానీ బెల్లం కానీ ఏం వేసుకోలేదు కదా, తేనె వేస్తే టేస్ట్ అనేది వేరే ఉంటుంది, మనకు తీపి కూడా ఉంటుంది కనుక నేను తేనెనైతే వేసుకున్నా.
కొంచెం గోరువెచ్చగా చల్లారినాక వేసుకోవాలి. వేసుకొని మనకు తగిన సైజులో ఈ ఉండలుగా చేసుకోవచ్చు. మామూలుగా షీట్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. నేను ఈరోజు అన్నీ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా నేను రాగి పిండి పోసి ఈ లడ్డూలు అనేవి చేసిన. ఈ రాగి పిండిలో ఏమి వేసుకోకుండా కూడా ఓన్లీ మనము వట్టి పిండితో కూడా చేసుకోవచ్చు. దీనిలో కొంచెం చల్లారిన తర్వాత మనం ఖర్జూరాలు అనేటివి కొంచెం చేయితోని ఇట్లా కలుపుకోవాలి. దానిలో కొంచెం నేను తేనెను వేసుకొని మంచిగా దీన్ని ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని మనము ఉండలుగా చేసుకోవచ్చు. ఎందుకంటే అది పలుకులుగా ఉన్నది కదా. నేను ఇంతకుముందు చేసుకునే చిన్న చిన్న ఉండ షీట్స్ ఇవైతే కొంచెం ఈ బాదం పప్పు లేదు కానీ మనకు జీడిపప్పు పెద్దగా ఉంది కదా. నేను బాదం పప్పు కానీ వేరే ఎట్లాంటివి తీసుకోలేదు. ఒక జీడిపప్పు మనకు సన్ఫ్లవర్ షీట్స్ మాత్రమే తీసుకున్నా. ఇవి మనకు ఎంత సైజు నచ్చితే అంత సైజు ఈ లడ్డు అనేది మనం ఇలా కట్టుకోవచ్చు. ఇలా కట్టుకొని తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రాగి జావ తాగుతాం కదా, ఈ రాగి జావ తాగలేని వాళ్ళు కూడా ఇలా లడ్డు చేసుకొని తింటే బాగుంటుంది. ఈ మనకు ఖర్జూర కానీ రాగి పిండి కానీ మనకు కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక బొక్కలకు మనకు సరిపోయేంత దొరుకుతుంది. మనం రోజు 1 నుంచి 2 తినొచ్చు. పిల్లలకు 1 ఇవ్వచ్చు. మనమైతే 2 అయినా కూడా తినొచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మాకు సపోర్ట్ చేయండి.